హాయ్ అండి. ఈ వీడియోలో టెట్కు అలాగే డిఎస్సికి ఉపయోగపడేటటువంటి ఎలిజబెత్ హార్లాక్ వికాస దశల గురించి తెలుసుకుందాము. సో ఎలిజబెత్ హార్లాక్ వికాస దశలు మొత్తం 10 ఉన్నాయి. సో ఆ 10 దశలలో ఎన్ని వారాలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, వాటి యొక్క ముఖ్యాంశాలు ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, మొదటి దశ వచ్చేసి నవజాత శిశువు. సో వయస్సు పుట్టినప్పటి నుంచి 2 వారాలు. నెక్స్ట్ ముఖ్యాంశాలు వచ్చేసి జననపూర్వ పరిసరాలకు జననాంతర పరిసరాలకు మధ్య ఏర్పడిన పరిస్థితులతో సర్దుబాటు చేసుకుంటుంది. అంటే ఆ 2 వారాల సమయంలో, పుట్టినప్పటి నుంచి 2 వారాల సమయంలో గమనించవలసిన విషయాలు. నెక్స్ట్ శైశవ దశ. సో శైశవ దశ ఎప్పుడు ఉంటుంది? 2 వారాల నుంచి 2 సంవత్సరాలు. సో ఇందులోని ముఖ్యాంశాలు: పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది, జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువ, రోగాల తాకిడి ఎక్కువ. సో 2 వారాల నుంచి 2 సంవత్సరాల మధ్యలో సో పెరుగుదల అనేది తొందరగా జరుగుతుంది. సో అదే సమయంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా, అంటే జలుబు దగ్గు అనేవి తొందరగా రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా రావడం కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ 3 నుండి 5 సంవత్సరాలు. ఇది అన్వేషించే వయస్సు. దీనినే పాఠశాల పూర్వదశ అంటారు. ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఇది సాంఘిక వికాసానికి తొలిమెట్టు. దీనిని ప్రమాద వయస్సు అని కూడా అంటారు. సో ఇది కూడా మీరు ఇక్కడ బిట్స్లలో గుర్తుపెట్టుకోవాలి. ప్రమాద వయస్సు ఏ దశలో ఉంటుందంటే పూర్వ బాల్య దశ. అంటే ఈ దశలో ప్రతిదాని గురించి అన్వేషించడం మొదలు పెడుతూ ఉంటారు. సో ప్రతిదాన్ని అందుకోవాలని, పట్టుకోవాలని, అది తీయాలని, ఇది తీయాలని ఉంటుంది. కాబట్టి పిల్లలు కింద పడతారేమో, దెబ్బలు తగిలించుకుంటారేమో అనేసి కొంచెం మనకు భయం ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువ దెబ్బలు తగిలించుకునేటటువంటి వయస్సు అన్నమాట. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ 6 నుండి 10 సంవత్సరాలు. ఇది పాఠశాల దశ. పెరుగుదల వేగం మందగిస్తుంది, సాంఘిక వికాసం ఎక్కువ అవుతుంది, వివిధ రకాలైన కౌశలాల వికాసం జరుగుతుంది. సో 6 నుండి 10 సంవత్సరాల మధ్యలో పాఠశాల దశ మొదలవుతుంది అంట. నెక్స్ట్ యవ్వనారంభ దశ. సో 11 నుండి 12 సంవత్సరాలు. ద్వితీయ లైంగిక లక్షణాలు అంకురిస్తాయి. సో లైంగిక లక్షణాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. పూర్వ కౌమార దశ 13 నుండి 17 సంవత్సరాలు. దీనినే టీనేజ్ అని కూడా అంటారు. సో భిన్న లైంగిక వర్గ వ్యక్తులను గురించి ఆలోచిస్తారు. సో 13 to 17 ఇయర్స్ మధ్య ఉండేది అనమాట. సో టీనేజ్ దశ. సో ఇక్కడ ఏంటి? ఇది ఒత్తిడి వయస్సు, అస్థిరమైన దశ. స్థిరంగా ఆలోచించకుండా కొంచెం ఒత్తిడి పడేటటువంటి దశ. నెక్స్ట్ ఉత్తర కౌమార దశ. ఇది 17 లేదా 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండే దశ ఉత్తర కౌమార దశ. అస్థిరమైన దశ నుండి స్థిరత్వానికి వస్తాడు. నెక్స్ట్ వయోజన దశ 21 నుండి 40 సంవత్సరాలు. సామర్థ్యాలు పరిపూర్ణత పొందుతాయి, శారీరక మానసిక వికాసం నిలిచిపోతుంది. నెక్స్ట్ మధ్య వయస్సు 40 నుండి 60 సంవత్సరాలు. ఇది సర్దుబాటు దశ. పునరుత్పాదక శక్తి తగ్గిపోతుంది. వృద్ధాప్యం 60 నుండి మరణం వరకు. నిష్క్రమణ వయస్సు. కొంతమంది వృద్ధుల్లో మెదడు పనిచేయడం నిలిచిపోయి సెనైలిటీకి దారి తీస్తుంది. సో ఇవి ఎలిజబెత్ హార్లాక్ వికాస దశలు. సో అడగడం ఎలా అడుగుతారు అనంటే, సో 6 నుండి 10 సంవత్సరాల మధ్య ఉండే దశ ఉత్తర బాల్య దశ అంటారు. లేదంటే వివిధ రకాలైన కౌశలాల వికాసం జరిగే దశ ఏది, సో అలా అడగడం. ఆ స్థిరత్వం కలిగి ఉండే దశ ఏది, సో ఉత్తర కౌమార దశ. ఇట్లా అనేసి సెనైలిటీకి దారితీసే దశ ఏది, వృద్ధాప్యం. సో అంటే ఈ టేబుల్ నుంచి ఏ విధంగానైనా క్వశ్చన్స్ ఫామ్ చేసి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎలిజబెత్ హార్లాక్ వికాస దశలన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.